ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఇచ్చేటువంటి ఫలితాలని ఎలా అర్థం చేసుకోవాలి, శని పాపగ్రహం అయినప్పటికీ కూడా ఎటువంటి మేలుని చేస్తారు జాతకుడికి, శని ఇచ్చేటువంటి కష్టాల వలన జాతకుడికి కలిగేటువంటి మేలు ఏ రకంగా ఉంటుంది, అసలు శనిని మనం పాపగ్రహంగా చూడాలా శుభగ్రహంగా చూడాలా, ఇటువంటి విషయాల్ని కొన్ని నా అనుభవంలో చూసినవి, అలాగే కొంత రీసెర్చ్ చేసి ఎలా అర్థం చేసుకోవాలి శనిని అనే ఒక అవగాహనతో కొన్ని పాయింట్లు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కువగా భయపడే గ్రహం ఏదన్నా ఉంది అంటే అది శని గ్రహం. శని, రాహు, కేతు వీటి గురించి ఎక్కువగా భయాలే ఉన్నాయి. అయితే శని నైసర్గిక పాపగ్రహం అయినప్పటికీ కూడా ఒక జాతకుడికి శని మహాదశ వచ్చింది అంటే అదొక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే శని మహాదశ రావడం అనేది జీవితంలో ఒక కీలకమైనటువంటి ఘట్టము. శని మహాదశ 19 సంవత్సరాలు కూడా జాతకుడికి శని ఎన్నో రకాలైనటువంటి అనుభవాల్ని ఇస్తాడు. అది మనము ఒక్కొక్కసారి నెగిటివ్గా చూస్తాం, కానీ కొంత ఆత్మ పరిశీలన చేసుకుని శని ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటి దృష్టికోణంలో కనుక శని చూసినట్టయితే శని చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తున్నాడు అని మనకి అర్థమవుతుంది. అయితే ఎలా అర్థం చేసుకోవాలి శని యొక్క ఫలితాలను చూసినప్పుడు? శని ప్రధాన కారకత్వాలు ఒకసారి మనం చూసినట్టయితే ఆయుకారకుడు, ఆయుష్కి శని కారకుడు, అలాగే ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్మెంట్స్ అంటే ఓటమి, వైఫల్యాలు, కృంగుబాటుతనము, గొడవలు, మానసికంగా డిప్రెషను, ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి గ్రహం శని. శని అంటే కొంత స్లోగా రిజల్ట్స్ ఇస్తాడు అనేది ఒక అభిప్రాయం. అయితే స్లోగా ఇచ్చినప్పటికీ కూడా శని చాలా స్టేబుల్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహం. శని యొక్క పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కష్టించి పనిచేసే స్వభావం, వాళ్ళు దైవాన్ని కంటే కూడా ఎక్కువగా స్వయం కృషిని నమ్ముకుంటారు. శని యొక్క ప్రభావం బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు, కష్టపడి పనిచేసేటువంటి తత్వము, నీతి నిజాయితీలకు కట్టుబడి జీవించడము, ఇలాంటి మౌలికమైనటువంటి చాలా మంచి గుణాలని అందజేస్తాడు శని. అంటే శని ఒక కాంబినేషన్లో ఉండి శని మహాదశ వచ్చి పాజిటివ్ రిజల్ట్స్ అందుకుంటున్నాడు అంటే అర్థము పూర్వజన్మలో అతను చేసినటువంటి సత్కర్మలకి ఇప్పుడు ఫలితాల్ని శని ఇస్తున్నాడు అని ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అలాగే రాహుకేతువులు కూడా పూర్వజన్మ ఫలితాలను ఇస్తారు, శని కూడా ఇస్తాడు. రాహువు, కేతు ప్రధానంగా పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్. కేతు కూడా అయినప్పటికీ కూడా ఈ రాహువు శనికి వ్యత్యాసం కనుక చూసినట్టయితే, ఎందుకంటే శని వద్ద రాహు అనేటువంటి ఒక నానుడు ఉంది, కానీ దాన్ని అన్ని సందర్భాల్లో అప్లై చేయకూడదు. రాహు యొక్క ప్రాపర్టీ చూసినట్టయితే గతంలో ఉన్నటువంటి తీరని కోరికలని ఇప్పుడు అందచేసేటువంటి గ్రహం రాహువు. వారి యొక్క వ్యక్తిత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి గ్రహం రాహువు చాలా సందర్భాల్లో. అయితే శని విషయానికి వచ్చినప్పటికీ శని పాస్ట్ లైఫ్ కర్మల్లో ఉన్నటువంటి మంచిని జాతకుడికి అందజేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక జాతకుడు పాస్ట్ లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేసినప్పటికీ, కొన్ని తప్పులు చేసినప్పటికీ తర్వాత దిద్దుబాటు చర్యలు చేసి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్న తర్వాత శని యొక్క అనుగ్రహం ఈ జన్మలో లభిస్తుంది. అంటే వారికి శని మహాదశ రావడము జరుగుతుంది వారి యొక్క జీవితంలో. అంటే మనకి కరెక్టివ్ యాక్షన్స్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు శని అని అర్థం చేసుకోవాలి. ఇదే రాహు అయితే ఫలితాలను ఇస్తాడు తప్ప గుణపాఠాలు నేర్చుకోవడం అనేది రాహు డ్యూటీ కాదు, కానీ శని గుణపాఠాలు నేర్పించేలా చేస్తాడు జాతకుడికి. ఇది ప్రధానమైనటువంటి వ్యత్యాసం. శని యొక్క మౌలికమైనటువంటి తత్వాన్ని ఈ విధంగా మనం ప్రధానంగా మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇక శని డిఫరెంట్ కండిషన్స్లో, అంటే రకరకాల సందర్భాల్లో శని యొక్క ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణకి శని యొక్క వక్రస్థితి, శని అస్తంగత్వం చెందితే ఎలా ఉంటాడు, అలాగే నీచలో ఉంటే ఎలా ఉంటాడు, ఉచ్చలో ఉంటే ఎలా ఉంటాడు, అలాగే కొన్ని అవస్థల్లో శని ఎలా ప్రవర్తిస్తాడు, దీప్తావస్థ తర్వాత సుఖితావస్థ, అలాగే స్వస్థావస్థ,
ముదిత అవస్థ, ఇటువంటి అవస్థల్లో శని ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు, అలాగే అతిచారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా రెట్రోగ్రేడ్ అయినప్పుడు వక్రించినట్టయితే శని పాస్ట్ లైఫ్కి సంబంధించిన కర్మల్ని బలంగా ఇస్తాడు అని ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఇక దీప్తావస్థ అంటే శని ఉచ్చలో ఉన్నప్పుడు దీప్తావస్థలో ఉంటాడు, చాలా పవర్ఫుల్ స్టేట్లో ఉంటాడు. కాబట్టి శని ఇచ్చేటువంటి ఫలితాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. శని శశమహాపురుష యోగం లాంటి యోగంలో ఉండి దీప్తావస్థలో కనుక ఉన్నట్టయితే పవర్ అండ్ అథారిటీ, నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇదే శని సుఖితావస్థలో కనుక ఉన్నట్టయితే అంటే మూల త్రికోణ స్థానంలో కనుక ఉన్నట్టయితే శని ధన సంపదలు, వాహన సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా ప్రసాదిస్తాడు. అదేవిధంగా స్వస్థావస్థ అంటే ఓన్ హౌస్లో కనుక ఉన్నట్టయితే శని చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. సాధారణంగా కష్టపెట్టినట్టు అనిపించినప్పటికీ కూడా అంతిమంగా ఆ జాతకుడి యొక్క వ్యక్తిత్వంలో శుభ పరిణామాలని తీసుకొస్తాడు, మంచి మార్పుని తీసుకొస్తాడు. అలాగే ముదితావస్థ అంటే ఒక మిత్రక్షేత్రంలో కనుక శని ఉన్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలని ఇస్తాడు. ఎండ్ రిజల్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇక అధిచారంలో ఉన్నటువంటి శని కూడా చాలా తీవ్రంగా స్ట్రాంగ్గా రిజల్ట్స్ని ఇస్తాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇక కొన్ని లగ్నాలకి శని యోగకారకుడు, రాసులకి యోగ కారకత్వం అప్లై చేయకూడదు దయచేసి. అలాగే గోచారంలో కూడా యోగ కారకత్వాన్ని అప్లై చేయకూడదు. ఓన్లీ దశాభుక్తిలో, వింశోత్తర దశాభుక్తిలో యోగ కారకత్వాన్ని స్టడీ చేయాలి. అది కూడా లగ్నం నుంచి యోగ కారకత్వాన్ని చూడాలి. ఉదాహరణకి వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి, తులా లగ్నానికి శని యోగ కారకుడు, కానీ వృషభ రాశికి, మిథున రాశికి, తులా రాశికి యోగ కారకుడు కాదు. ఇక యోగకారకుడు అంటే ఒక గ్రహము దుస్థానంలో ఉంటే కూడా యోగిస్తుంది అని ప్రధానార్థం. కాబట్టి శని యోగకారకత్వం వహించి ఏ స్థానంలో ఉన్నా దానికి సంబంధించినటువంటి సత్ఫలితాలని అందజేస్తాడు. ఇక పాస్ట్ లైఫ్కి సంబంధించిన రిజల్ట్స్ని చూసినట్టయితే వక్రించిన శని, అలాగే అస్తంగత్వం చెందిన శని కూడా పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఫలితాలని మనకి ఇస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అస్తంగత్వం చెందడం అంటే అర్థం ఏంటి అంటే రవికి దగ్గరగా ఉండి ఎప్పుడైతే శని అస్తంగత్వం చెందుతాడో వారికి చూడండి శని యోగవంతమైనటువంటి కాంబినేషన్లో ఉన్నప్పటికీ కూడా ఆ యోగాన్ని పూర్తి స్థాయిలో జాతకుడు అనుభవించలేడు. ముఖ్యంగా అస్తంగత్వం చెందడం అంటే సూర్యుడి యొక్క ప్రకాశం చేత ఆ గ్రహం యొక్క ప్రకాశం కప్పివేయబడినది. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం చాలా రంగాల్లో, అది బిజినెస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ రంగంలో అయినా సరే శని అస్తంగత్వం చెందినప్పుడు వారు ఎంత కష్టపడినా కానీ వారికి రికగ్నిషన్ అనేది రాదు. అది ఎందుకు అవుతుంది అంటే పాస్ట్ లైఫ్లో వారు తమ యొక్క పవర్ని కావచ్చు, తమ యొక్క నైపుణ్యాన్ని, స్కిల్ని మిస్యూజ్ చేశారు. ఉదాహరణకి తన కింద పనిచేసే వారిని ఉద్దేశపూర్వకంగా కష్టపెట్టడము, వారికి అందించాల్సినటువంటి జీతాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, గుర్తింపు కావచ్చు ఇవ్వకపోవడము పర్సనల్ రీజన్స్తో, ఇలాంటివి చేసినప్పుడు అస్తంగతం చెందినటువంటి శని యొక్క మహాదశ వస్తుంది. అలాగే 4th హౌస్లో శని, 8th హౌస్లో శని, 12th హౌస్లో శని, ఇవన్నీ పాస్ట్ లైఫ్ను సూచించేటువంటి ప్లేస్మెంట్స్ ప్రధానంగా. అలాగే 5th హౌస్, 9th హౌస్లో శని కూడా పాస్ట్ లైఫ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇస్తాడు. ఈ హౌసెస్లో శని వక్రించి ఉన్నాడు అంటే తప్పకుండా వారు పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి శుభాశుభ ఫలితాన్ని బలంగా ఈ జన్మలో అందుకుంటున్నారు అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి శని 10th హౌస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. 10th హౌస్ అనేది కెరీర్కి సంబంధించిన స్థానం. అంటే ఒక వ్యక్తి యొక్క రికగ్నిషన్, వారి ఐడెంటిటీని తెలియజేసే స్థానం రాజ్యస్థానం. వారికి ఉన్న ప్రతిభ ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం అనేది సూచిస్తుంది రాజ్యస్థానం. అందుకే దానికి రాజ్యస్థానము అని అన్నారు. అంటే అందరూ కూడా కీర్తించేటువంటి స్థానం. అటువంటి స్థానంలో శని ఉంటే చాలా బలంగా ఉంటాడు. అది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. అందులోనూ రాజ్యంలో శని వక్రించి ఉంటే ఇంకా మంచిది. వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసి జీవితం మీద అవగాహన తెచ్చుకుని ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వారు ఎదగడం వలన చాలామందికి ప్రయోజనం ఉంటుంది. చాలామందికి వాళ్ళు మారల్ సపోర్టు, గైడెన్స్ ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉంటారు. మంచి అడ్వైజర్స్గా ఉంటారు. వారు ఏదైనా సలహా ఇస్తే దానివల్ల అవతల వ్యక్తికి చాలా మేలు జరుగుతుంది. ఇటువంటి ఒక మెచ్యూరిటీ అనేది ఉంటుంది శని ఇలాంటి రాజ్యస్థానంలో బలంగా కనుక్కున్నట్టయితే. కొంతమందికి చూడండి బాల్యము చాలా కష్టంగా గడుస్తుంది 4th హౌస్లో శని కనుక్కున్నట్టయితే. చిన్నప్పుడు ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషను, ఒంటరితనము ఇవి వారిని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల కావచ్చు,
ఇతర కారణాల వల్ల కావచ్చు, ఇటువంటి ఒక మెంటాలిటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాలపురుష చక్రంలో 4th హౌస్ కర్కాటకం, దాని అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కూడా. అందుకే చంద్రుడికి 4th హౌస్లో శని ఉన్నప్పుడు కూడా వారి యొక్క బాల్యము కొంత కష్టంగా గడుస్తుంది. కష్టంగా గడవడం అంటే అర్థం ఏంటి? ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా చలించిపోవడము, త్వరగా డిప్రెషన్ లోనవడము, కృంగుబాటు, ఇవన్నీ వేధిస్తూ ఉంటాయి చిన్నతనంలో. వారి ఏజ్ పెరిగే కొద్దీ ఈ లక్షణాలు చాలా మటుకు సమసిపోతాయి. అలాగే 8th హౌస్ శని కూడా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆస్తి నష్టము, ధన నష్టము, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా సూచించే స్థానం. ఉదాహరణకి శని 8th హౌస్లో ఉండి ఆరోగ్య సమస్యలు ఇస్తున్నాడంటే అర్థము వారు ఇంతకుముందు జన్మలో ఆరోగ్యాన్ని విస్మరించారు, అబ్యూస్ చేశారు వారి యొక్క హెల్త్ని, వారి బాడీని. అంటే విలాసాలకి జీవితాన్ని ఖర్చు చేసేసి, ఏది పడితే తినేసి, విశృంఖలంగా జీవించి తర్వాత పశ్చాత్తాపడి దిద్దుబాటు చర్యలు కనుక తీసుకున్నట్టయితే 8th హౌస్ శాటర్న్ వస్తాడు. అంటే వారికి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చి తర్వాత ఎవరో ఒక మంచి డాక్టర్ పరిచయం అవ్వడము, తర్వాత ఆ అనారోగ్య సమస్య అనేది కంట్రోల్లో ఉండడం, ఇటువంటి స్థితిలోకి తీసుకొస్తాడు. వ్యయంలో శని కూడా మానసికపరమైనటువంటి ఇబ్బందులను ఎక్కువ ఇస్తాడు. చిన్న విషయానికి భయపడము, అపోహలు, ఇవన్నీ క్రియేట్ చేసేవాడు శని. గుప్త శత్రువుల నుంచి బాధలు, తన చుట్టూ ఉన్నవారే తనకు శత్రువులుగా ఉండడము, తనను చూసి అసూయపడము, ఇటువంటి ఫలితాలను అందజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దాని అర్థము పూర్వజన్మలో ఇతను అటువంటి ఒక లైఫ్ని లీడ్ చేసి ఉంటాడు. తన వల్ల ఇతరులకి కష్టం కలిగి ఉంటుంది చాలామందికి. అందుకే వ్యయంలో శని ఉన్నప్పుడు వారు ఎంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వారిని ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు చుట్టూ ఉంటారు. ఇక శని చంద్రుల సంబంధం కూడా కొంతవరకు మానసిక సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం సూచిస్తుంది. శని చంద్రులు కలిసి ఉన్న, శని చంద్రులు ఎదురుగా ఉన్న, అలాగే చంద్రుడు శని నక్షత్రంలో ఉన్న, శని చంద్రుల నక్షత్ర పరివర్తన, శని చంద్రులు పరస్పర కేంద్రంలో ఉండడం కూడా కొంతవరకు మానసిక స్థితి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనసును ఎప్పుడైతే శని ప్రభావితం చేస్తాడో చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా ఉంటారు, క్లీన్ హార్ట్ ఉంటుంది, కానీ చిన్న విషయాన్ని కూడా చెల్లించిపోయే తత్వం అనేది ఉంటుంది. ఉదాహరణకి శని చంద్రుల కలయిక విషయోగం అని చెప్పబడుతుంది. ఆ పేరు చెప్పి చాలామంది భయపెట్టేటువంటి పనులు కూడా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లోనే శని చంద్రుడితో విషయోగాన్ని ఇస్తాడు. విషయోగం అంటే అర్థము వారి చుట్టూ ఉన్న మనుషుల ద్వారా వారికి చాలా ఇబ్బందులను కలగడము. వారు మాత్రం క్లీన్ హార్ట్తో ఉంటారు, చాలా ప్లెయిన్ మనస్తత్వం ఉంటుంది. అయితే శని కూడా క్రూరుడయ్యి చంద్రుడితో కలిసినప్పుడు వారి మనస్తత్వం అనేది కూడా క్రూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా శని చంద్రుల కలయిక విషయోగం అని చెప్పి భయపడవలసినటువంటి అవసరం లేదు. యోగకారకుడైనటువంటి శని చంద్రుడితో ఉంటే చాలా చాలా మంచిది. వారికి చాలా ఉన్నతమైనటువంటి భావాలు, ఆదర్శ భావాలు కలగజేస్తాడు శని. అలాగే శని ఎప్పుడు కూడా తను ఇచ్చేటువంటి కష్టాల ద్వారా ఆ జాతకుల్లో పరివర్తన తీసుకురావడానికి ట్రై చేసేటువంటి గ్రహం. కష్టాల నుంచి గుణపాఠం నేర్పించేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది శని మాత్రమే. అలాగే చిన్నతనంలో కష్టాలు అనుభవించిన వారిని చూస్తే అక్కడ శని యొక్క ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. శుక్రుడు చిన్నతనంలో ఇచ్చేటువంటి ఇబ్బందులు వేరు, జలసాగా తిరగడము, డబ్బు ఖర్చు పెట్టడము, ఈ ధోరణి ఉంటే శని యొక్క కష్టాలు చిన్నతనంలో ఇంకో రకంగా ఉంటాయి. వారు చదువుకుందాం అనుకున్నా కానీ అటువంటి పరిస్థితులు లేకపోవడము, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోవడము, ఏ కారణం చేతైనా కావచ్చు అది. అలాగే చిన్నప్పుడు ఎక్కువ భయపడ్డము ప్రతి విషయానికి, ఇటువంటి కొన్ని సమస్యలతో ఇబ్బందుల్ని కలిగిస్తాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది వారికి తెలివితేటలు, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దానికి తగినంత వారు చదవలేకపోతారు. ఇటువంటి సమస్యల్ని ఎక్కువ ఇస్తాడు శని. 4th హౌస్ని కనుక ఇంపాక్ట్ చేసినట్టయితే బాల్యంలో ఇదే శని వారికి మిడిల్ ఏజ్ దాటిన తర్వాత చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే వారిలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, ఆలోచనలో మెచ్యూరిటీ వస్తుంది, ఆదర్శ భావాలు, ఉన్నతంగా ఆలోచించడము, ఇటువంటి వ్యక్తిత్వాన్ని కూడా ఇస్తాడు. అలా ఒక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాడు శని. అసలు కేంద్రాల్లో శని ఉండడం అనేది చాలా మంచి పొజిషన్. ఎందుకంటే జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని సూచించే స్థానాలు కేంద్ర స్థానాలు. లగ్నము, 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్, ఇందులో ఏది ఒక
మనిషికి ముఖ్యం కానిటువంటి స్థానం. లగ్నము అంటే వారి యొక్క మానసిక ప్రవర్తన, అలాగే శారీరక స్థితి రెండూ తెలియజేస్తుంది. 4th హౌస్ అంటే బాల్యము, తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంబంధం, చిన్నప్పుడు వారు ఎంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరిగారు అని తెలియజేస్తుంది 4th హౌస్. కొంతమందికి చూడండి, చిన్నప్పుడు పిల్లల్ని చాలా శ్రద్ధగా పెంచుతూ వారి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తూ వారు ఏదైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుతూ ఉండేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అంటే వారికి శని యొక్క పాజిటివ్ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే చిన్నప్పుడు తన అభిప్రాయాన్ని పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, తన మానసికమైనటువంటి సమస్యలకి ఒక రకంగా తల్లి కూడా కారణమవ్వడము, ఇటువంటి స్థితిలో ఉంటారు. తర్వాత వారి జీవితానుభవంతో వారికంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని సమాజాన్ని చూసేటువంటి దృష్టికోణాన్ని అలవరుచుకుని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా వారిని వారు తీర్చిదిద్దుకుంటారు. ఇలా శనిచ్చేటువంటి ఫలితాల్లో తేడా ఉంటుంది, పాజిటివ్గా ఉన్నప్పుడు, నెగిటివ్గా ఉన్నప్పుడు. 7th హౌస్లో సాటర్న్ కూడా వివాహ జీవితంలో ఎన్నో అపార్థాలు తీసుకొచ్చి ఒకరినొకరు అర్థం చేసుకుని స్ట్రాంగ్ బాండింగ్లోకి వెళ్ళేలాగా చేస్తాడు శని. 10th హౌస్లో శని స్టార్టింగ్లో వరకు అసలు ఏ కెరియర్లో ఉండాలి అనేది అంత ఐడియా ఉండకపోవచ్చు. కొన్ని జాబ్స్ చేస్తారు, మానేస్తారు, రకరకాల ఫీల్డ్స్లో పనిచేస్తారు. తర్వాత వారికంటూ ఒక ఏదైతే పాస్ట్ లైఫ్ ద్వారా కీర్తి ప్రతిష్టలు రావాలో ఆ ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్తారు. అందుకే 10th హౌస్లో సాటర్న్ ఉన్న వాళ్ళు చూడండి, శని ఉన్న వాళ్ళని చాలా జాబ్స్ చేస్తూ ఉంటారు, జాబ్స్ తరచూ మారుతూ ఉంటారు. ఒక్కోసారి జాబ్ చేసి మానేసి ఉద్యోగం మానేసి మళ్ళీ వ్యాపారానికి వెళ్తారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు చేయడము. తర్వాత జీవితం మీద ఒక అవగాహన తెచ్చుకుని తానేంటో తెలుసుకుని తానికి ఏది కరెక్ట్ అనేది తెలుసుకుని అందులో కృషి చేసి వృత్తిలోకి వస్తారు. ఈ విధమైనటువంటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం శని. కాబట్టి శని అనగానే భయపడవలసిన అవసరం లేదు. శని ఎప్పుడు కష్టం ఇచ్చిన దాని వెనక ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది అసలు మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు కూడా కష్టాన్ని తట్టుకోవడం అనేది శనికి చాలా పెద్ద రెమెడీ. తట్టుకుని పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఆ కష్టాల ధాటికి తట్టుకోలేక మళ్ళీ తప్పులు చేయకూడదు. దీన్ని గమనిస్తూ ఉంటాడు శని. అందుకే శనికి పరిహారాలు ఏంటి అని కనుక అడిగినట్టయితే, లేదా చిన్నపాటి ఉపాయాలు ఏంటి అని చూసినట్టయితే, ఎప్పుడూ కూడా నీతి నిజాయితీలు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకి వారు జాబ్లో కష్టపడి పనిచేస్తున్నా వారికంటే తక్కువ స్కిల్ ఉన్న వారికి ప్రమోషన్ వస్తుంది, వీరికి రాదు. ఉద్దేశపూర్వకంగా ఇవ్వకపోవచ్చు, కానీ వీరు డిప్రెస్ అవ్వకుండా వారి హార్డ్ వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇదొక పనిష్మెంట్ అని చూడడం కంటే కూడా ఇదొక రెమెడీగా భావించి ముందుకెళ్ళడం అనేది చాలా చాలా ప్రయోజనాన్ని తీసుకొస్తుంది. శని యొక్క అనుగ్రహం తప్పకుండా వారికి లభిస్తుంది. శని వెళ్ళేటప్పుడు ఆ జాతకుని ఆశీర్వదించి వెళ్తాడు, బ్లెస్ చేసి వెళ్తాడు తన మహాదశ అయిపోయేటప్పుడు. అలాగే ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడం అనేది ఇష్టపడేటువంటి గ్రహం శని. ఇంతకుముందు జన్మల్లో స్వార్థంతో ఇతరుల సంపదను కూడా తానే తీసేసుకోవడము, ఇటువంటి పనులు చేసినప్పుడు ఈ జన్మలో శని వారిని ఆ రకమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చి శిక్షిస్తాడు. అందుకే శనికి చాలా మంచి రెమెడీ ఏ స్వార్థం లేకుండా అన్కండిషనల్గా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అనేది శనికి చాలా చాలా ఇష్టము. అంటే తాను చేసిన తప్పుల్ని ఈ జన్మలో అయినా దిద్దుకో అనేటువంటి మెసేజ్ ఇస్తూ ఉంటాడు శని. అలాగే వృద్ధుల్ని సూచిస్తాడు శని. పాస్ట్ లైఫ్లో ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి పేరెంట్స్ని విస్మరించడము, వారిని పట్టించుకోకపోవడము, ఇటువంటి పనులు చేస్తే ఈ లైఫ్లో కూడా వారికి తల్లిదండ్రుల ప్రేమ అనేది కరువు అవుతుంది. అందుకే వారు ఎప్పుడూ కూడా వృద్ధుల్ని సేవించడము, వారికి ఏమన్నా కావాలంటే అవి సమకూర్చడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి. దీనికంటే ముఖ్యంగా వారితో ఆప్యాయంగా మాట్లాడటము అనేది చాలా పెద్ద రెమెడీ శనికి. ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయంటే వారి పిల్లలే వారిని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండడము, వీరు వృద్ధాశ్రమంలో ఉండడము, ఇటువంటి వారిని ప్రేమగా పలకరిస్తూ ఉండడం, వారానికి ఒక రోజు వెళ్ళి వారితో 1 గంట 2 గంటలు స్పెండ్ చేయడం, ఇలా చేయడం కూడా శనికి చాలా పెద్ద రెమెడీ. కేవలం పూజా పునస్కారాలు, అభిషేకాలే కాకుండా ఇటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి మార్పులు చేయడం అనేది శనికి చాలా బాగా పనిచేసేటువంటి రెమెడీస్ ఇవి. ఈ విధంగా శని మహాదశ కనుక వచ్చింది అంటే కొంత శని యొక్క స్థితిని అర్థం చేసుకుని
తాను ఏ తప్పులు చేసి ఉంటాడు అనేది కొంత ఆలోచన చేసి, ఎందుకంటే శని యొక్క ప్లేస్మెంట్ని బట్టి మనకు తెలుస్తుంది ఏ రకమైనటువంటి తప్పులు మనం పాస్ట్ లైఫ్లో చేసాము. ఆ తప్పులు ఇప్పుడు చేయకుండా ఉండడము, ఎప్పుడు కూడా నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండడము, ఇటువంటి ప్రవర్తన కనుక అలవాటు చేసుకోగలిగితే శని మహాదశలో ఏ పూజలు ఏ అభిషేకాలు చేయకపోయినా శని యొక్క అనుగ్రహం లభిస్తుంది. పూజలు అభిషేకాలు చేయకూడదని చెప్పట్లేదు, అది ఎప్పుడూ మంచిది, ఎందుకంటే దానివల్ల దేవతానుగ్రహం అనేది లభిస్తుంది. ఎంత దేవతానుగ్రహం లభించినా తను చేసిన తప్పులేంటో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ కనుక ఆ దేవతానుగ్రహాన్ని కనుక పొందినట్టయితే అది మరింత సత్ఫలితాలని ఇస్తుంది. ఆ రిజల్ట్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. వారి వ్యక్తిత్వమే మారి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని వారు తీర్చిదిద్దుకోగలుగుతారు తమంతటా తాము. ఈ విధంగా శనిని మనం అర్థం చేసుకున్నప్పుడు శని మహాదశ గురించి ఎవరు భయపడక్కర్లేదు, ఇంకా చాలా మంచి ఫలితాలు పొందడానికి కృషి చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.